హాయ్ యూస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. చరిత్రలో కొన్ని అమూల్యమైన వస్తువులకి స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. భారతదేశానికి సంబంధించినంత వరకు అటువంటి గొప్ప విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది కోహినూర్ వజ్రమే. దానికి విలువ కట్టడం ప్రపంచంలో ఎవరి తరం కాదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కోహినూర్ డైమండ్ జన్మస్థలం భారతదేశం అయినప్పటికీ ఇక్కడి రాజుల అంతర్గత కలహాల వల్ల ఆ వజ్రం అనేది దేశాలు దాటిపోయింది. అలా చివరికి ఈ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో పొదుగుతోంది. అయితే ఈ కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశం తీసుకురాలేకపోవడానికి గల కారణాలేంటి, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక కోహినూర్ వజ్రం మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లో లభించినట్లు పురావస్తు శాఖ వారు చెబుతున్నారు. ఈ వజ్రం 105 క్యారెట్లు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం అని చెబుతుంటారు. ఈ వజ్రాన్ని 1877 సంవత్సరంలో హిందూ దేశ మహారాణి విక్టోరియా మహారాణి పట్టాభిషిక్తురాలు అయినప్పటికీ ఆమె కిరీటంలో పొందుపరిచారు. అయితే అప్పట్లో ఆ వజ్రంను మగవాళ్ళు ధరిస్తే సర్వనాశనం అయిపోతారని, అలాగే స్త్రీలు ధరిస్తే బాగా అభివృద్ధి చెందుతారని అనేవారు. అందుకే ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బ్రిటన్ రాణి మాత్రం ఆ వజ్రాన్ని వదిలిపెట్టడం లేదు. కోహినూర్ అనే పదానికి కోహు ఈ నూర్, ఈ నూర్ అంటే కాంతి శిఖరం అని అర్థం. ఈ వజ్రానికి ఆ పేరు ఒక ముసల్మాన్ రాజు పెట్టాడు. ఈ వజ్రాన్ని మొదటగా దక్కించుకున్న వ్యక్తి మాల్వరాజు మహాలక్ దేవ్. కాలాంతరంలో చివరికి ఈ వజ్రం బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ వజ్రం తమకు తిరిగి ఇచ్చేయాలని మన దేశం ఇప్పటికీ ఎన్నోసార్లు బ్రిటన్ను అభ్యర్థించింది. కానీ బ్రిటన్ నుండి ఎప్పుడూ సానుకూల స్పందన అయితే రాలేదు. కోహినూర్ వెనుక ఇంత కథ ఉంది కాబట్టే మన దేశానికి అది తిరిగి రాలేకపోతుంది. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ కన్నుమూసిన నేపథ్యంలో మరోసారి ఈ కోహినూర్ వజ్రం తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాల మీద చర్చలు జరుగుతున్నాయి. చూడాలి ఏమవుతుందో. తిరిగి కోహినూర్ వజ్రం మన దేశానికి వస్తుందో రాదో మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.